సరే ఓకే మరి ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డిని నియమించారు. కొంచెం కాంగ్రెస్లో వలసలు ఆగా అనిపిస్తుంది. కొంతమంది అంటే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన వాళ్ళు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నారు. ఇక్కడ మీకు టీఆర్ఎస్ అంటే మీరు టీఆర్ఎస్ని అదే చూస్తున్నారు. మీరు ఒకటి మర్చిపోయారనమాట. అంటే ఈ కాలంలోని లాస్ట్ 5 yearsగా మర్చిపోయింది ఏంటంటే మనకు ఒక టీడీపీ అనే పార్టీ ఒకటి ఉండేది. మనకి టీడీపీ అనే ఒక పార్టీ ఉండేది. అందులో మహా మేధావులు. ఆ పార్టీకి ఉండే ఒక ప్రత్యేకత ఏంటంటే దే హ్యావ్ మనీ బ్యాగ్స్. అంటే కార్పొరేట్స్ వాళ్ళని మనీ బ్యాగ్స్ అంటాం. వాళ్ళ కార్పొరేట్స్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా ఇదిగా కార్పొరేట్స్ని బాగా ఒక కోటరీలా తయారు చేసుకున్నారండి. ఆయన ఏంటంటే ఆయనకు ఒక ఉంది, హీఈస్ అ వెరీ ఏబుల్ అడ్మిన్, దెర్ ఇస్ నో డౌట్ అండి. దాన్ని మనం కాదనడానికి లేదు, దాన్ని మనం కాదండి. ఆయన చేసిండో తప్పులు చేయొచ్చు, ప్రతి ఒక్కరు చేస్తాడు తప్పులు. బట్ హీ హ్యాస్ ద కేపబిలిటీ, హీ ఈజ్ అడ్మిన్, వెరీ కేపబుల్, నో నాన్సెన్స్ సీఎం. ఓకే, ఒక ఈవెంట్ చేయనివ్వండి, ఒకటి ఏది చేయనివ్వండి, ఒక ఇన్వెస్ట్మెంట్ రప్పించనివ్వండి, అన్నీ ఆయన చేశాడు. ఈజ్ కేపబుల్, దెర్ ఇస్ నో డౌట్, వీ కెనాట్ రైట్ హిమ్ ఆఫ్. అటువంటిది ఈ టీఆర్ఎస్ అవనివ్వండి, బీజేపీ అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, ఈ టీడీపీ వాళ్ళు అక్కడికి వెళ్ళరు అసలు. బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ వెళ్తారండి, కొంతమంది వెళ్తారు. ఎందుకంటే పవర్ లో ఉన్న టీఆర్ఎస్ మొత్తం కూడా ప్రీవియస్ మొత్తం టీడీపీ వాళ్ళకి మేడం. అవునండి, పవర్ లో ఉన్న దానికి వెళ్తారు, అది సహజం. అది మానవ నైజం. ఏంటంటే పవర్ గ్రీడీ పీపుల్ ఏంటంటే మళ్ళీ మనం వస్తామా రామా అన్నట్టు ఒక దీనిలోకి వెళ్ళిపోతారనమాట. ఎందుకంటే ఒక ఎలక్షన్ విన్ అవ్వాలంటే ఇట్ ఇస్ బికమ్ కైండ్ ఆఫ్ లగ్జరీ అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఏజ్ అయిపోయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడే కదా మనం ఏంటంటే ఇంత ఖర్చు పెట్టింది, మనం ఏదో ఒకటి చేసుకోవాలని చెప్పేసి ఆశతోనో దురాశతోనో ఇంకో దాంతోనో వెళ్తారు, వాట్ ఎవర్. బట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద థింగ్ ఈజ్ దట్ రేవంత్ రెడ్డి గారు రావడం వల్ల, పీసీసీ కావడం వల్ల ఈ టీడీపీ క్యాడర్ అవనివ్వండి, కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిన క్యాడర్ అవనివ్వండి, ఏంటంటే బీజేపీ వాళ్ళు, అంటే బీజేపీ వాళ్ళు కాదు, బీజేపీ వాళ్ళు కొంతమంది చూస్తారు. వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఏమనుకున్నారంటే అంటే కాంగ్రెస్ రాదు కదా బీజేపీ వస్తుంది కదా అన్న దీంతో వెళ్ళిపోయారు. ఓకే, ఎప్పుడైతే ఇక్కడ ఏమో ఒక రేసు గురం వచ్చింది, అప్పుడు వీళ్ళకి ఏంటంటే సడన్ ది ఆల్ బికమ్ యూనో అంటే వాళ్ళు ఆలోచిస్తారనమాట. నా ఇప్పుడు ఏ పరిస్థితుల్లో అయినా సరే, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కడుపులో ఒక ఫైర్ ఉంది, ఆయన ఎట్టి పరిస్థితుల్లో సీఎం అవ్వాలని ఒక కంకణం కట్టుకుని ఉన్నాడు. ఆయన డే అండ్ నైట్ he is willing to work, tirelessly he is willing to work. ఓకే, ఆయనకు ఒక టాలెంట్ ఉంది ఏంటంటే he continues to be in the news for whatever reasons. That is his talent, that is his victory point. అంటే ఆయన ఏంటంటే ఏ పరిస్థితిలో అయినా సరే న్యూస్లో ఉంటాడు. ఆ టాలెంట్ అనేది ఎంతమందిలో ఉన్నది, వెరీ రేర్. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ అంటే జో దిక్తా హై వో బిక్తా హై. దట్ ఈస్ వాట్ హీ హస్. ఆయన కనిపిస్తాడు ఆయన వచ్చిన దగ్గర నుంచి రోజు ఏదో యాక్టివిటీ, రోజు ఈజ్ దేర్ సమ్వేర్. సో హీ ఈజ్ మేకింగ్ ద వైబ్రేషన్స్, హీ ఈజ్ మేకింగ్ ద వేవ్స్, హీ ఈజ్ క్రియేటింగ్ ద వైబ్స్. ఏంటంటే ఓకే కాంగ్రెస్ వచ్చేస్తుందన్న ఒక ఆల్రెడీ ఒక నోషన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఆ పర్సెప్షన్ ఎప్పుడైతే విన్ అయిపోయామో ఎలక్షన్ ఆటోమేటిక్ విన్ అవుతాం. ఎందుకంటే 10 years తర్వాత నో గవర్నమెంట్ సస్టైన్స్, వెరీ డిఫికల్ట్ ఇన్ సౌత్. అదేంటంటే మనకి చేంజ్ అనేది మ్యాండేటరీ. అంటే అందులో మనం వాళ్ళ ఫెయిలియర్స్ అనే అనకూడదు. 10 years తర్వాత చేంజ్ అవుతుంది. We want change. So end of the day the alternate option is only Revanth Reddy, because Revanth Reddy has got the youth behind him, he has got the capabilities in him, he has got the fire. ఇప్పుడు నాకు ఒక సంకల్పం ఉందనుకోండి, షారుఖ్ ఖాన్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, షిద్దత్ से अगर आप चाहो तो कायनात उसे देने के लिए आती है. सो पूरी कायनात आपको उसे देने के लिए
matlab what do you call that, the entire nature also supports you. Okay. సో మరి జగన్ 1,00,000 కోట్లు స్కామ్ చేశాడు, 1,00,000 కోట్లు దోపిడీ చేశాడని గవర్నమెంట్ అంటుంది. కానీ జగన్ ఇంత మటుకి ఒక ఛార్జ్షీట్ ఫైల్గా జగన్ మీద ఇంతమంది జగన్ అరెస్ట్ చేయలేదు. ఛార్జ్షీట్ ఫైల్స్ కింద మటుకి అరెస్ట్ చేయలేదు. జగన్ జైలుకి వెళ్తాడా లేదా అన్నది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. అప్పుడు జగన్ గారు జైలుకి వెళ్ళారు, గుర్తుంది మీకు? జైలుకి వెళ్ళారు, బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. ఒక కొత్త ట్రెండ్ ఏంటంటే లేదు, సెల్ఫ్ ఎగ్జానరేషన్ అంటారు. సెల్ఫ్ ఎగ్జానరేషన్ అంటే మనల్ని మనమే మాఫీ చేసేసుకోవడం. ఓకే, మనల్ని మనమే మాఫీ చేసేసుకోవడం. అవి ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటంటే యూపీలో స్టార్ట్ అయింది. యోగి ఆదిత్యనాథ్ ఎప్పుడైతే సీఎం చేశారో, అంటే నాకు జ్ఞానం ఉన్నప్పుడు, అంటే వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ పాలిటిక్స్ దాంట్లోకి వచ్చినప్పుడు, ఆయన సీఎం డిక్లేర్ చేయగానే లిస్ట్ వచ్చేదన్నమాట. సెక్షన్ సో అండ్ సో, సెక్షన్ సో అండ్ సో, సెక్షన్ సో అండ్ సో. సో వీ యూజ్డ్ టు రైట్ ఇతని ధారాయే హ్యాన్. సో ఇన్ని వాటిలో ఆయన మీద కేసులు ఉన్నాయి, ఇంక్లూడింగ్ మర్డర్ ఛార్జెస్ కూడా ఉన్నాయి. అన్ని ఆయన క్లియర్ ఆఫ్ చేసేసుకున్నాడు. దట్ ఈస్ సెల్ఫ్ ఎగ్జానరేషన్. బట్ జనరలీ ఇన్ ఎనీ కేస్ ఇప్పటి వరకు మనం చూసిన హిస్టరీలో మీరు చూడండి, if you are the accused or the guilty, supposed to be accused in that particular case, you are not supposed to be presiding on that, or you are not supposed to take decision on that. అప్పట్లో ఏంటంటే రిజైన్ చేసేసి వెళ్ళిపోయేవారు, ఆఫీస్ వదిలేసేవారు, లెట్ ద జస్టిస్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని చెప్పేసి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ సీట్లో కూర్చుని వాళ్ళే రాసేసుకుంటున్నారు. జగన్ ప్రాపర్టీస్ అన్ని అటాచ్ చేసిన ప్రాపర్టీస్ అన్ని కూడా ఆయన రిలీజ్ చేసేసుకున్నాడు. సో సెల్ఫ్ ఎగ్జానరేషన్ హెస్ బికమ్ ద న్యూ గవర్నెన్స్. సో బీజేపీ గవర్నెన్స్ గివెన్ టు దెమ్, ఐ థింక్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంది. మీరు నేషనల్ హెరాల్డ్ కేసు అంటారు, బోఫోర్స్ కేసే లేదు యాక్చువల్లీ. దానికి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఆ టైంలో ఏం జరిగింది అనేది నిజంగా చూస్తే దట్ ఈస్ నాట్ ఎ కేస్ యాక్చువల్లీ. ఇట్ వాజ్ ఏ అడ్జస్ట్మెంట్ విచ్ రాజీవ్ గాంధీజీ హ్యాడ్ డన్. ఎందుకంటే ఆ టైంలో మనకి బ్యాంక్స్ అనేది లిబరలైజ్ కాలేదు, మనకి ఏంటంటే లిబరలైజేషన్ ఇంకా రాలేదు. అప్పుడు ఏంటంటే మనం డబ్బులు బయటికి పంపించడానికి లేదు. సో దే యూజ్డ్ ఎ వెహికల్. దేర్ వర్ ద ఐ థింక్ సో very rich family and Marwadi family, I don't want to name them. So they were made the vehicle to give them the advance for procuring those anamata. వీళ్ళు ఏంటంటే బఫోర్స్ కేస్ అంటుంటారు. అది ఆ బఫోర్సే లేకపోతే మీరు కార్గిల్ దేంతో ఫైట్ చేసేవారు? కర్రలతోనా? మీరు బఫోర్స్ కేసు లేనే లేదు యాక్చువల్లీ. ఇఫ్ యూ రియల్లీ సీ దిస్ ఇస్ మిస్ మ్యానిపులేటెడ్ ఫ్యాక్ట్ అనమాట. కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాలు పరిపాలించినా కూడా దే డిడ్ నాట్ ఎగ్జానరేట్ రాజీవ్ గాంధీ ఆన్ దాట్ కేస్. బట్ వీళ్ళు పవర్లోకి రాగానే వీళ్ళు చేసేది ఏంటి? లెఫ్ట్ రైట్ సెంటర్ వాళ్ళ కేసులు వాళ్ళే మాఫీ చేసేసుకుంటున్నారు, వాళ్ళ ప్రాపర్టీస్ వాళ్ళే రిలీజ్ చేసేసుకుంటున్నారు. దిస్ అ న్యూ టైప్ ఆఫ్ గవర్నెన్స్ వీఆర్ సీయింగ్. అంటే మీరు ఎన్ని నేరాలు చేసినా మీరు పవర్లోకి వెళ్ళిపోతే మీరు ఏదైనా రాసేసుకోవచ్చు. యూఆర్ ఫ్రీ, యూఆర్ ప్యూర్ అండ్ పయస్ అన్నట్టు. మన శరీరాన్ని రోగాల నుంచి కాపాడేది రోగనిరోధక శక్తి. ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల మన రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. తద్వారా శరీరంలో టాక్సిన్స్ ఏర్పడతాయి, ఊబకాయం కూడా ఏర్పడుతుంది. వీటన్నిటి నుంచి కాపాడటానికి మనం నిత్యం తినే భోజనము, ఆహారపులోంచి తయారు చేసింది బ్లెస్. ఈ బ్లెస్ పౌడర్ని పెరుగులో వేసుకుని తినడం వల్ల మన పేగుల్లో లాక్టోబాసిలస్ బ్యాక్టీరియాతో పాటు వైటమిన్ సి, డి, బి కాంప్లెక్స్ ఉత్పత్తి జరిగి మన శరీరం యాక్టివ్గా, టాక్సిన్స్ తగ్గిపోయి రోగనిరోధక శక్తి పెరిగి సర్వరోగాల్ని నివారించడానికి, ఎదుర్కొనడానికి మన శరీరం సిద్ధంగా ఉంటుంది. బ్లెస్. Hello everybody,
this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe. Please subscribe. Please subscribe. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely ga subscribe cheskondi and kinda kanipustunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.